శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 49వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సద్గురు స్తవనాన్ని సాంగోపాంగంగా చేయలేక వేదాలు పురాణాలు అలసిపోయాయి. అటువంటప్పుడు నేను ఏమీ తెలియని అజ్ఞానిని కనుక ఊరకు ఉండడం ఉత్తమం. వాస్తవానికి మౌనం వహించడమే నిజమైన స్తవనం. కానీ సాయి యొక్క ఒక్కో సుగుణం మౌనాన్ని మరిపింపచేస్తుంది. అగాధమైన సాయి లీల ధన్యం. దానిని చూచి నేను ఊరుకుండలేను. పక్వాన్నాల రుచి జిహ్వకు తగలగానే మనసుకు శ్రోతలు గుర్తుకొచ్చారు. వారిని కూడా నా పంక్తిలో చేర్చుకోవటం వల్ల మాధుర్య రుచి మరింతగా ద్విగుణీకృతం అవుతుంది అని అనిపించింది. అందువల్లనే ఈ భోజనం చక్కగా తయారైంది. భక్ష్యాలు బాగా రుచికరంగా ఉన్నప్పటికీ సజ్జనులు స్నేహితులు పంక్తిలో లేకుండా ఒంటరిగా ఉంటే వాని మాధుర్యం చెప్పబడిపోతుంది. సాయి సకల అవాప్తమ కాముడు, సాయి సకల సంతల లాముడు, సాయి భక్తులకు విశ్రాంతిధామం. వారు దుర్భరమైన అవచక్ర భ్రమణాన్ని నివారించేవారు. భాషకు అందరాని వారి లీలలను నా వాక్కుతో వర్ణించలేను. తర్కబుద్ధికి అందని వారి ఆత్కర్ష కళ నాకెలా అర్థమవుతుంది? కళ్యాణానికి కళ్యాణప్రదమైన సాయి ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి కృపతో తమ కుదులను గుర్తు చేస్తారు. అగాధమైన వారి మహిమలను వర్ణించ ఎవరు సమర్థులు? పరావాక్యే వెనుకకు తిరిగిపోయినప్పుడు ఇక పశ్యంతి మధ్యముల మాట ఎవరు చెప్పగలరు? ఆ మూడు నోరు తెరపకపోతే నాలుగోదైన వైఖరి ఏం చేయగలదు? ఈ విషయం నాకు బాగా తెలిసినా నా మనసు ఊరుకోవడం లేదు. సద్గురు చరణాలలో తల్లీనులు కాకపోతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చేజిక్కదు. సత్పురుషులు సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు. వారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి. గురుచరణాల యందు ప్రేమ, దీనిని మనం సంపాదించుకోవాలి. సత్పురుషుల యొక్క సాంగత్యంలోని మాధుర్యం మరియు ప్రేమ మనకు లభ్యమగుగాక. శరీరాభిమానం పూర్తిగా ఉన్నవారికి భక్తులు అన్న పేరు తగదు. సంపూర్ణ నిర్భిమానంలోనే నిజమైన భక్తి ఉంటుంది. జ్ఞానిని అన్న గర్వం, శ్రేష్ఠుణ్ణి అన్న అభిమానంతో కేవలం దంభానికి నిలయమైన వారికి ఎక్కడి ప్రతిష్ట? తమ గురువు యొక్క కీర్తిని భక్తితో గానం చెయ్యని వారు అభాగ్యులు. చెవుడు లేకున్నా వినని వారు మూర్తిభవించిన మందమతులు. తీర్థవ్రతాలు, యజ్ఞాలు, దానాల కంటే తపస్సు చేయటం శ్రేష్టం. తపస్సు కంటే అధికం హరిభజన. తమ గురువుని ధ్యానించడం అన్నిటికంటే శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యానధారణలు, సాయియే వారి దేవదేవతార్చనలు, సాయియే వారి గుప్త నిధి. ఆ నిధిని కృపణత్వం లేకుండా రక్షించుకోవాలి. నాకు ఒకప్పుడు బద్ధకం కలగవచ్చు, కానీ అంతర్యామి అయిన సాయికి అలసట లేదు. నేను కథలను మర్చిపోతే వారు నాకు సమయానికి సరిగ్గా గుర్తు చేస్తారు. ప్రశాంతంగా ఒక క్షణం కూర్చుందామనుకుంటాను, కానీ నా కోరిక సాగదు. అకస్మాత్తుగా బాబా కథను స్ఫురింప చేస్తే నేను వెంటనే కలం చేతికి అందుకోవాల్సిందే. ఇటువంటి అమోఘమైన కథలను భక్తులకు వినిపించడానికి మరియు నా శ్రేయస్సు కోసం ఈ సచ్చరిత రచనకు నన్ను ప్రేరేపించారు. సత్పురుషులు తమ కథను తామే రచిస్తారు. వారి స్ఫూర్తి లేకపోతే రచన రసవత్తరం కాక అంత చప్పగా ఉంటుంది. అలా సాయి దయామయులు నా మనసులోకి ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపచేసి నా మనోభిష్టాన్ని తీర్చారు. నోటితో శ్రీ సాయినామాన్ని జపిస్తూ, మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ, హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయినామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మని చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవడానికి సాయి ఆరాధన కంటే మరో సాధనం లేదు. పరమపావనమైన సాయి కథను సదా శ్రవణం చేయటం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం, శ్రవణాలతో సచ్చరిత శ్రవణం చెయ్యండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయికి సాష్టాంగపడండి. శిరస్సును వారి చరణాల యందు ఉంచండి. జిహ్వతో వారి నామస్మరణ చెయ్యండి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వకథానుసంధానం. గతాధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతిగల ఒక భక్తుని కథ చెప్తానని శ్రోతలకు మాటిచ్చాను.
స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేదా పరమార్థ పరాయణత కానీ లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూసేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు. హరికనోబా అను వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాలలోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళాకౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాలను చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. కనుక బాబా అతనికి అట్లే ఒక వింతను చూపించి అతనికి తమ యందు విశ్వాసాన్ని కలగజేసి అతని శ్రమను సార్థకం చేశారు. నిజంగా సత్పురుషులు ఉపాయంతో కార్యాన్ని సాధిస్తారు. హరిబాబు స్నేహితుతో కొబ్బరిగాంలో టాంగాబండిలో కూర్చున్నాడు. గోదావరిలో స్నానం చేసిన వెంటనే షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుండి షిరిడీ చేరుకోగానే కాళ్ళు చేతులు కడుక్కొని హరిబాబు సాయి సత్పురుషుని దర్శించుకోవాలని బయలుదేరాడు. అతడి తలకు జరీ తలపాక కట్టుకుని కాళ్లకు కొత్త చెప్పులను తొడుక్కొని సాయిబాబాని చూడాలని చాలా ఉత్సుకతతో వచ్చాడు. మసీదు వద్దకొచ్చి దూరం నుండి సాయిబాబాని చూసి వారి సమీపానికి వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చెయ్యాలని అతనికి అనిపించింది. కానీ చెప్పుల వలన ఇబ్బంది. వానిని భద్రంగా పెట్టడానికి అక్కడ స్థలం లేదు. అయినా అక్కడే ఒక మూల జాగ్రత్తగా భద్రపరిచాడు. తర్వాత దర్శనానికి పైకి వెళ్ళి భక్తిగా సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదాన్ని తీసుకొని తిరిగి బసకు బయలుదేరాడు. కాళ్ళకి చెప్పులు తొడుక్కోవాలని చూస్తే ఎంత వెతికినా అవి కనిపించలేదు. వానిపై ఆశను పూర్తిగా వదులుకుని దుఃఖంతో చెప్పులు లేకుండా తిరిగి వచ్చాడు. అక్కడ చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటే ఎవరిని అడగాలో ఏం తోచలేదు. ఇలా అతని మనస్సు వికలమైపోయింది. అతని కళ్ళ ఎదుట చెప్పులు, మనసులో చెప్పుల ఆలోచన. అతని ధ్యానం చెప్పుల మీదే. అవి ఎంతగానో నచ్చితే ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ చెప్పులు పోయాయి అంటే ఎవరో దొంగలు దొంగిలించి ఉంటారని అతనికి నిశ్చయమైపోయింది. తర్వాత స్నానం చేసి పూజా నైవేద్యం అవి అయ్యాక పంక్తిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనస్సుకు శాంతి లేదు. ఆ సభామంటపం సాయిబాబా ఉండే స్థానం. అక్కడి నుండి వారి దృష్టిని తప్పించుకొని ఎవరైనా చెప్పులు తీసుకుని వెళ్ళిపోవటం ఏమైనా చిన్న విషయమా? అతనికి ఆందోళన. అన్నపానీయాల మీద మనసు లేదు. భక్తులందరితో పాటు చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. ఇంతలో ఒక మరాఠా కుర్రవాడు హరిబాబు పోగొట్టుకున్న చెప్పులను ఒక కర్రకి తొడిగి జెండాలా పట్టుకొని అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నారు. బాబా ఈ కర్రను నా చేతికి ఇచ్చి పంపారు అంటూ కుర్రవాడు వెతుక్కుంటూ వచ్చాడు. హరికా బేటా జటికా ఫేటా అని అరుచుకుంటూ వెళ్ళు. బాబు ఇవి నా చెప్పులను ఆతురతతో అడిగిన వానికి వీనినిచ్చే. కానీ హరికా బేటా ఎవరో చూసి అతని వద్ద జరీ తలపాగా ఉందా అని ముందు నిశ్చయంగా తెలుసుకున్నాకే ఇవ్వు, ఏం గొడవ చేయకు అని చెప్పారు. ఆ మాటలు చెవులు పడగానే హరిబాబు పరిగెత్తుకుని వెళ్ళి కళ్ళతో చూసి తన చెప్పులను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొరలాయి. శరీరం పులకించింది. పోయిన చెప్పులు కనిపించగా అత్యంత చకితుడయ్యాడు. ఆ అబ్బాయిని ఇక్కడికి రా అని పిలిచి ఆ చెప్పులను నా వద్దకు పట్టుకునిరా, ఏదీ నన్ను చూడనివ్వు అని వానిని చూసి ఇవి నీకు ఎక్కడ దొరికాయి సరిగ్గా చెప్పు అని అడిగాడు. ఆ అబ్బాయి నాకేం తెలియదు, నేను బాబా ఆజ్ఞను పాటించాలి. హరికా బేటా ఎవరో వారు నాకు జరీ తలపాగా చూపించాలి, వారికే ఈ చెప్పుల్ని ఇస్తాను అన్నాడు. నాకు వేరే గుర్తులు తెలియవు, బాబా చెప్పిన గుర్తులు తెలిపిన వారే ఈ చెప్పుల్ని తీసుకుంటారు అని అనగా హరిబాబు ఒరే బాబు ఇవి నా చెప్పులేరా అని అంటే అబ్బాయి ఇవ్వలేదు. అప్పుడు అతడు బాబా చెప్పిన గుర్తులను కుర్రవాడికి చెప్పి ఒరే బాబు నేనేరా హరిని, కాన్హోబా కొడుకును, బాబా మాట నిజంగా నాకే వర్తిస్తుంది. ఇదిగో ఈ జరీ తలపాగా చూడు, నీ సందేహం తొలగిపోతుంది, చెప్పులు నావేనని నిశ్చయమవుతుంది, వీనిని ఇతరులెవరూ కోరరు అన్నాడు. ఆ అబ్బాయికి అంతా అర్థమైన తర్వాత ఆ చెప్పులు హరిబాబుకి ఇచ్చేశాడు. ఆ విధంగా హరిబాబు యొక్క కోరిక తీరి సాయి సత్పురుషులనే అనుభవమైంది. నాకు జరీ తలపాగా ఉందని చెప్పడం గొప్ప విశేషమేం కాదు, అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది. కానీ నేను బయట ఊరివాణ్ణి, షిరిడీకి రావడం ఇదే మొదటిసారి కదా. మరి సాయిబాబాకు నా పేరు హరి అని ఎలా తెలిసింది? మా తండ్రి కాన్హోబాను ఎవరూ చూడలేదే.
మరి కా అనే అక్షరంతో అతని పేరును బాబా సూచించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా స్నేహితుడు సాయి సత్పురుషుని మహిమని చెప్పగా నేను అతని మాటను అవహేళన చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఇప్పుడు అనుభవం అయ్యాక సాయిబాబా ప్రభావం తెలిసింది. నా సంశయాలు తొలగిపోయాయి. శ్రీ సాయి మహాత్ములు. మనసులో ఎలాంటి భావం ఉంటే అనుభవం కూడా అట్లే అవుతుంది. హరిబావుకి అట్లే అయింది. సత్పురుషుని పరీక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలన్న కోరిక అతనికి లేదు. సాయి సమర్థులు మహాత్ములని స్నేహితులు బంధువులు తమ అనుభవాలు చెప్పగా ఆ విశేషాలను తాను స్వయంగా చూడాలని అనుకోవడం తన షిరిడీకి రావడానికి కారణం. సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించుదాం. దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనసులో కించిత్తైనా కోరికలేదు. సత్పురుషుని సన్నిధికి వెళ్ళి చమత్కారాన్ని చూడాలని కోరుకున్నాడు. పోయిన కొత్త చెప్పుల జత తిరిగి ఇంటికి చేరింది. లేకపోతే అల్పవస్తువైన ఒక చెప్పుల జత పోయినంత మాత్రాన గొప్పగా ఏం కోల్పోయినట్లు? వాని కోసం మనసులో కలవరం అవి లభించే వరకు తగ్గలేదు. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందడానికి 2 మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానం. జ్ఞాన మార్గం చాలా కఠినమైంది, శ్రమతో కూడింది. భక్తి యొక్క సాధన సులువైంది. ఇటువంటి సులభ సాధనమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు అంటే మహాభాగ్యం ఉంటేనే భక్తి ప్రాప్తిస్తుంది. 1,000,000 జన్మల పుణ్యం ఉంటేనే సాధువులతో కలయిక, సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది. దానితోనే భక్తి వికసిస్తుంది. మనమందరం ప్రవృత్తి తత్పరులం అంటే ప్రపంచ విషయాలలోనే ఆసక్తి కలవారం, నివృత్తి ఎరగం. ఇటువంటి మనోవృత్తి ఉంటే దానిని భక్తి అని ఎలా అనగలం? మన భక్తి ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అధికమవుతుంది. ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనం అహర్నిశలు విషయభోగాల కొరకే సాయి వద్ద గుమికూడాం కనుక మనకు లభించేవి కూడా మరి అవే. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సోమదేవస్వామి అనే పేరు గల మరొక వ్యక్తి గురించి ఇతడు సాయిబాబాని ప్రత్యక్షంగా పరీక్షించాలని షిరిడీకి వెళ్ళాడు. 1906వ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా భాయి అనే గృహస్థుని కలిశాడు. ఈ భాయి ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు. అతడు బదరీ కేదార్నాథ్ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు. బదిరీ కేదారాల మార్గాన్ని వదిలి బాయి కిందకి దిగాడు. దారిలో అక్కడక్కడ విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు. ఈ స్వామి వారిలో ఒకరు. ఇతడి తర్వాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు. ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు. అతనిది ఈ కథ. ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విశదపరిచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. భాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశాడు. వారలా సహజంగా ముచ్చటించుకుంటుండగా వారికి ఒకరికి అభిమానం కలిగింది. గంగోత్రికి కిందభాగాన స్వామి ఉత్తరకాశీలో ఉండగా డెహ్రాడూన్ నుండి 70 కోసుల దూరంలో అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది. ఉదయాన్న స్వామి చెంబు పుచ్చుకొని భయ ప్రదేశానికి వెళ్ళాడు. బాయిజీ కూడా అదే పని మీద అదే చోటుకు వెళ్ళాడు. ఆ ఇద్దరూ మొదట ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత దారిలో పరస్పరం కలుసుకున్నారు. ఒకరిని ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటుండగా వారిలో ప్రేమ కలిగింది. వారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు. మీరు హరిద్వార్లో ఉంటారు, మేము నాగ్పూర్లో ఉంటాం. ఆ వైపుకి ఎప్పుడైనా రావడం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి. అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి. మీ దర్శనాన్ని మరలా కలిగించి మా అల్ప సేవను స్వీకరించాలి. మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మీ చరణస్పర్శ మా ఇంటికి కలగాలి. ఇదే నా విన్నపం. నారాయణుడు నా ఈ కోరిక తీర్చుగాక అని భాయి అన్నాడు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఉత్తరకాశీ కింద ఆ ఇద్దరు కలుసుకొని ఈ విధంగా మాట్లాడుకున్నారు. పరస్పరం తమ చిరునామాలను అడిగి తెలుసుకుని బయలు ప్రదేశం సమీపించడం వల్ల ఒకరినొకరు వదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తర్వాత సాయితో సమాగమ సమయం ఆసన్నమై స్వామికి భాగిని కలుసుకోవాలని చాలా ఆతృత కలిగింది. 1911వ సంవత్సరంలో స్వామీజీ నాగ్పూర్ వచ్చారు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్ర విని ఆనందించారు. షిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని భాయి సిఫార్సు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకుని స్వామి నాగ్పూర్ని విడిచారు.
మన్మాళ్ళు దిగగానే అక్కడ కోపరగామకు బండి సిద్ధంగా ఉంది. అక్కడి నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి నడవడి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడా ఉండదు. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకి ప్రమాణం కాదు. కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవడానికి ఇది సాధన కాదు. సత్పురుషుని దర్శనానికి వెళ్ళే వారికి వారి గురించిన ఆలోచన ఎందుకు? వారి ప్రవర్తనను పరీక్షించాలనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవటమే. స్వామీజీ మనసులో అనేక రకాల తర్కాలు కుతర్కాలు లేచాయి. దూరం నుండి షిరిడీలోని పతాకం కనిపించగానే స్వామికి సందేహం కలిగింది. స్వామితో ఉన్న వారు మసీదు పైన కలశం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు. సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబలాటపడుతుంది, కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేరు. పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళుబికుతుంది. ఇది అందరికీ అనుభవం. ఇది భక్తి ప్రేమలకు లక్షణం. ఇది విలక్షణమైనది కాదు. కానీ పతాకాన్ని దూరం నుండి చూసిన స్వామి యొక్క కుత్సిత మనస్సులో ఆలోచనలపై ఆలోచనలు లేచాయి. ఇది విచిత్రమైన మనస్సు. పతాకాలపైన ప్రేమ, ఇది సాధువుల లక్షణమా? దేవాలయాలపైన పతాకాలు పెట్టడం సాధువులకు హీనత్వం. సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవడం ఇది కేవలం వారి లోకేషణ. ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు. ఇది సాధువులకు లోపం. సారాంశం: స్వామి తన మనస్సు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసులో నిశ్చయించుకున్నాడు. వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను అని తలిచాడు. అతనికి చాలా అగౌరవం అని అనిపించింది. తక్షణం అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులకు అసలు గౌరవధారలు ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే వారి దురభిమానం, లొకేషన్ తప్ప వేరే ఏం కనిపించడం లేదు. పతాకాన్ని కట్టించుకొని తమ గొప్పతనాన్ని చాటుకోవడం, ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధం. ఇటువంటి సాధు దర్శనానికి నేనెందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా? పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది. ఇందులో మనసుకు శాంతి లేదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవాలి. అతని వద్దకు వెళ్ళాలనుకోవడం సరైన ఆలోచన కాదని అనిపిస్తోంది. నిజంగా నేను అప్రతిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి, ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూసినంత మాత్రాన మీ మనస్సు ఎందుకు ఇంతలా వికలమైపోయింది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేసాం. అక్కడ రథం, పల్లకి, గుర్రం, వారి సరంజామనంతా చూస్తే మీ మనసుకి ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు. ఆ మాటలు విని స్వామికి మరింతగా కోపం వచ్చింది. పల్లకి, గుర్రం, నగారా వగైరాలు ఉన్న ఇటువంటి గొప్ప సాధువుల్ని నేను ఎంతమందిని చూడలేదు అని అనుకొని సోమదేవ స్వామి ఇక షిరిడి వెళ్ళే మాటే లేదు, నదికి వెళ్ళే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. కానీ అతని వెంట ఉన్నవారు, ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు, ఇక్కడి వరకు వచ్చినట్టే ముందుకు సాగండి అని బలవంత పెట్టారు. కుతర్కాలను చేయకండి. మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏం సంబంధం లేదు. ఈ సాధువుకు పతాకాలు, ఆదర సత్కారాలు అవసరం లేదు. వారికి లొకేషన్ లేదు. ఆర్భాటాలు, అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి. ఇది వారి భక్తికి ప్రమాణం. మీరు ఆ పథకాన్ని చూడకండి. వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి. అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంతలో షిరిడి దగ్గరికి వచ్చింది. వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనసులోని కలవరాన్ని పోగొట్టుకోవాలి, తర్వాత పశ్చాత్తాపపడకూడదు అని అనుకున్నాడు. శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకొని స్వామి కరిగిపోయాడు. ప్రేమతో వారి కళ్ళు నిండిపోయాయి. కంఠం గద్గిదమైంది. మనస్సు ప్రసన్నమైంది. కళ్లకు ఆనందం కలిగింది. ఇప్పుడిప్పుడు వారి చరణధూళిలో పునీతుడవుతానా అని అనిపించింది. కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనసు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు. అతని మనసులోని కుతర్కాలు పోయాయి. చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది. సాయి సగుణ రూపం కళ్ళలో నిలిచిపోయింది. దాంతో స్వామి తల్లీనులయ్యాడు. సాయి మహాత్ముని కళ్ళతో సందర్శించిన సోమదేవ స్వామికి పరమాహ్లాదం కలిగింది. అతని ఆత్మకు విశ్రాంతి లభించింది. ఇక్కడే ఉండిపోదునా అని అతనికి అనిపించింది. దర్శన మాత్రంతోనే వికల్పాలు, సంశయాలు మాయమయ్యాయి. బుద్ధి మౌనం వహించింది.
ద్వైతభావం పోయి అంతటా ఏకత్మభావం కలిగింది. వాక్కు నిశ్శబ్దంగా మౌనం వహించింది. కళ్ళు రెప్పలు వేయటం ఆగిపోయింది. లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనసు శాంతించింది. మొదట పతాకాన్ని చూసి వెనక్కు మళ్ళాడు. కానీ తర్వాత ప్రేమోద్రకంతో కరిగిపోయాడు. స్వామిలో సాత్విక అష్టభావాలు ఉప్పొంగాయి. బాబాపైని అతని ప్రేమ అతన్ని చుట్టేసింది. మనసు సంపూర్ణంగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని మన గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అతనిలో ప్రేమ ఉప్పొంగింది. స్వామి మెల్లమెల్లగా బాబా ముందుకు వెళ్ళాడు. సాయి మహారాజు బాగా కోపంగా తిట్ల వర్షాన్ని కురిపించారు. దాంతో స్వామికి సాయిపై ప్రేమ పెరిగి రెండింతలైంది. సాయి సమర్థుని చర్య విశిష్టం, వారి లీల విలక్షణం. వారు సంపూర్ణ నరసింహావతారాన్ని ఆరోపించుకున్నారు. మా వైభవం మా వద్దనే ఉండని, పో ఇంటికి వెళ్ళిపో, ఖబర్దార్ మరలా ఈ మసీదు వచ్చావంటే. మసీదు పైన పతాకాలను కట్టుకునేవారిని ఎందుకు దర్శించుకోవాలి? ఇది సత్పురుషుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండొద్దు అని అన్నారు. తర్వాత స్వామి సందేహంతో సభామంటపంలోకి ప్రవేశించాడు. బాబాని దూరం నుండి చూసిన స్వామి ఊరికి ఉండలేకపోయాడు. తాను అన్న మాటలు అక్షరం అక్షరం చెవుల్లో ప్రతిధ్వనించగా ఈ మహారాజ్ అంతర్జ్ఞాని అని అనుకొని స్వామి అక్కడికక్కడే లజ్జితుడయ్యాడు. నేను ఎంత బుద్ధి లేనివాణ్ణి, వీరు ఎంతటి జ్ఞానులు, ఎంతటి నిర్మలాంతఃకరణ కలవారు, నేను ఎంత విరుద్ధంగా ఆలోచించాను అని అనుకున్నాడు. సాయిబాబా ఒకరిని దగ్గరికి తీసుకుంటూ, మరొకరితో కరచాలన చేస్తూ, ఇంకొకరికి ధైర్యం చెప్తూ, కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ అందరినీ సంతృప్తిపరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపం ఎందుకు? ఇది నేనన్న మాటల ప్రభావమేనని అనిపిస్తోంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తర్వాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాశ్చర్యాలను దుర్వాసలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని శాంతిని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ సురాసులతోనూ నిండి ఉంది. విశ్వంభరుడు ఈ విశ్వమంతటా వ్యాపించున్నాడు. అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉంటే ఒక ఆకారాన్ని గ్రహించలేకపోతే ఆకారంలో ఉన్న మన మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లీలా విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే, దుష్టులను దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపుకొచ్చింది. ఇప్పుడు నాకు ఒక వృత్తాంతం గుర్తుకొచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం. విషయం చాలా చిన్నదే, అయినా దీనిని గుర్తుంచుకుంటే శుభం కలుగుతుంది. అందువలన ఒక్క క్షణం మీ మనసును నా వైపు మళ్లించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. ఒకసారి భక్త మహల్సావతి నానాసాహెబ్తో పాటు మసీదులో కూర్చుని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి. ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు వైజాపుర నివాసి సాయి సమర్థుని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు. అతనితో వచ్చిన గోశాలో ఉన్న స్త్రీలను చూసి నాన్న తనలో సంకోచించాడు. వారికి ఇబ్బంది కలగకుండా తను స్వయం అక్కడి నుండి లేచిపోవాలని తలచాడు. అందువలన నాన్న లేవబోతుండగా బాబా అతన్ని వారిస్తూ, వచ్చేవారు పైకి వస్తారు, నువ్వు నిశ్చింతగా కూర్చో అని చెప్పారు. వారు కూడా దర్శనానికి వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి అని ఎవరో గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి వందనం చేశారు. వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును పక్కకు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ మోహితుడయ్యాడు. అందరి ఎదుట చూడడం అసభ్యం. చూడకుండా మనసు ఆగడం లేదు. మనసును నిగ్రహించుకోలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తెలియలేదు. బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు. అందువల్ల ముఖాన్ని పైకెత్తలేకపోయాడు. అతని దృష్టి చంచలమవసాగింది. నానా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకొని పోయాడు. నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు. ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది?
వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు. నానా యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకొని అతని మనసును స్థిరపరచడానికి బాబా ఏం ఉపదేశం ఇచ్చారో వినండి. నానా, ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరు అడ్డుపెట్టరాదు. కారణం, అందులో ఏం హాని లేదు. బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కళా కౌశలాన్ని మనం గ్రహించలేకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది. అంతా క్రమక్రమంగా సరి అవుతుంది. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం వద్దకు వెళ్ళడం ఎందుకు? మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. మనసులో దురాలోచన లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చూచే పనిని చేస్తుంది. ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతనిది అసలే పరిశోధించే స్వభావం. తన జిజ్ఞాసను తీర్చుకోవడానికి బాబా యొక్క భావాన్ని నానాని అడిగాడు. నానా మాధవరావుతో, ఇప్పుడు ఊరుకో, బసకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెప్తానని చెప్పాడు. క్షేమ కుశల వార్తలన్నీ ముగిశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బసకు బయలుదేరాడు. అతని వెంట మాధవరావు వెళ్ళాడు. అతడు వెంటనే నానాను, నానా, అంతా క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియచెయ్యి అని అడిగాడు. అతనికి జవాబు చెప్పడానికి నానాకు మనసు అంగీకరించలేదు. అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు. దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది. అతని మనసుకు ఊరట కలగలేదు. అప్పుడు నానా జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్కరించాడు. బాబా ఎంత సమర్థులు! వారు అంతఃకరణ సాక్షి కనుక ఎవరి దృష్టి ఎట్టు మళ్ళినా వారికి అంతా ప్రత్యక్షం. ఇటువంటి వింతైన విషయం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులోని గర్భితమైన అర్థాన్ని గమనిస్తే అత్యంత అమూల్యమైన స్థైర్యం, శాంతి లభిస్తాయి. మనసు అసలే చంచల స్వభావం కలది. దీనిని స్వేచ్ఛగా విహరించనీయరాదు. ఇంద్రియాలు కలవరపెట్టినా శరీరం ఉద్రేకపడకూడదు. ఇంద్రియాలపై నమ్మకం, విషయ సుఖభోగాలు అనుభవించాలనే లాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచాంచల్యం శాంతిస్తుంది. బానిస వల్లే ఇంద్రియాలకు అధీనమైపోరాదు. అవి కూడా ఎప్పుడూ అణగి ఉండవు. సందర్భానుసారంగా వానిని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం దృష్టి యొక్క విషయం. వస్తువు యొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? దుర్బుద్ధికి చోటివ్వకూడదు. మనసును వాసనారహితంగా చేసుకొని పరమేశ్వరుని సృష్టిని అవలోకించండి. ఇంద్రియాలు సహజంగా నిగ్రహించబడతాయి. విషయభోగాల విస్మరణ కలుగుతుంది. రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకువెళ్ళడానికి సారథి మూలకారకుడైనట్లే బుద్ధి ఇంద్రియాలను వాని ఆకర్షణ నుండి దక్షతతో రక్షిస్తుంది. సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం చేసి శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని, మనస్సు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరం, ఇంద్రియాలు మనస్సుతో ఉడుకున్నట్టు జీవుని భోక్తత్వం ముగిసిపోగానే పరమేశ్వర ప్రాప్తి బుద్ధి యొక్క సామర్థ్యం వలననే కళ్ళు మొదలగు ఇంద్రియాలు గుర్రాలు, రూపరసాది విషయాలను నరకానికి తీసుకువెళ్ళే మార్గాలు. విషయ సుఖాభిలాష ఏ కొంచెమైనా ఉన్నా అది పారమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది. అందుచేత వానిని నిశ్శేషంగా త్యజించండి. అప్పుడే మీకు మోక్షప్రాప్తి. బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసులో విషయాసక్తి ఉంటే జనన మరణాలు అంతం కావు. విషయాలు అత్యంత ఘాతుకాలు. వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు కలల్లో కూడా చెడుదారిలో పోవు. ఇలా మనసును శాంతింపచేసే నిగ్రహవంతులుడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు లభిస్తే ఇక విష్ణు ప్రాప్తికి ఎంత దూరం ఉండదు. అది పరబ్రహ్మ పదం. ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ. అదే సర్వోత్కృష్టమైన పరమపదం, పరాత్పరుని పరం ధామం. ఈ అధ్యాయం ముగిసింది. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురమైంది. సద్భక్తుల మనసులను రంజింపచేస్తుంది. క్రమంగా శ్రవణం చెయ్యండి. జగచ్చాలకుడు, బుద్ధి ప్రేరకుడైన సద్గురు చరణాలయందు హేమాడ్ కృతజ్ఞతాపూర్వకంగా మస్తకాన్ని సమర్పిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో
సాధు పరీక్ష మనోనిగ్రహమను 49వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.